హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అన్నవరం ట్రిప్ పార్ట్ 2. ఈ వీడియోలో నేను మీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశాము అంటే రూమ్స్ లేవని చెప్పాను కదా, కార్లోనే పడుకున్నామని పార్ట్ 1లో చెప్పాను మీకు నేను. సో ఇక్కడ ఫ్రెష్ అప్ అవడానికి ఎలాగా, మరి దర్శనానికి వెళ్ళాము, సత్యనారాయణ స్వామి వ్రతం ఎలా జరిగింది, ఇంకా చాలా విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయ్యో ఏంటి తండ్రి ఇలా జరిగింది అని ఒక మొమెంట్ వరకు అలా బాధపడ్డాము. బట్ ఏంటంటే కొండపైకి వచ్చి చక్కగా కారులో పడుకునేసాం కదా, సో మాకు మంచిగా నిద్ర పట్టింది. ఎందుకంటే డే అంతా జర్నీ చేస్తూనే ఉన్నాం కదా, మంచిగా నిద్రపోయాము. సో నెక్స్ట్ డే మార్నింగ్ 5 o'clockకి లేచాము. ఇక ఫ్రెష్ అప్ అవ్వడం ఎలా అని చూస్తే పక్కనే మనకి స్నానపు గదులు ఉన్నాయి. అండ్ ఎలా ఉంటాయో ఏంటో అనుకున్నాను, ఎందుకంటే చాలా టెంపుల్స్ చూశానండి. టు బీ ఫ్రాంక్, నాకు స్నానపు గదులు అవన్నీ అంత నీట్గా ఉండవు. ఇక ఎలా చేయాలి, అందులో నేను చేయడమే కాకుండా పిల్లలకి కూడా చేయించాలి. సో ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి నేను కూడా రెడీ అయిపోయాను. అలాగే మగవాళ్ళకి కూడా సపరేట్గా రూమ్స్ ఉన్నాయండి, లాకర్ రూమ్స్ అవి ఇచ్చుంటారు కదా, అక్కడే స్నానపు గదులు అవి ఉంటాయి. సో వాళ్ళు కూడా రెడీ అయిపోవచ్చు. ఇక మేము రెడీ అయిన తర్వాత దర్శనానికి అయితే స్టార్ట్ అయ్యాము. కార్ అయితే దగ్గరలో పార్క్ చేసాము. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లేట్ అయ్యే కొద్దీ మనకి పార్కింగ్ ఇబ్బంది అవుతుందన్నమాట. మాకైతే ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా పార్కింగ్ దొరికింది. ఇక కార్ పార్క్ చేసేసి సత్యనారాయణ స్వామి వ్రతం దర్శనం చేసుకుందామని నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలామందికి అన్నవరం యొక్క స్థల పురాణం తెలిసే ఉంటుంది, అయినా కానీ నేను కూడా ఈ వీడియోలో మీకోసం షేర్ చేస్తాను. స్థల పురాణం ప్రకారం మేరు మరియు అతని భార్య మేనక విష్ణుమూర్తిని తపస్సు చేసి భద్ర మరియు రత్నాకర అనే 2 కుమారులను పొందుతారు. భద్రుడు తపస్సు చేసి శ్రీరాముడి నివాసమైన భద్రాచలంగా రూపాంతరం చెందారు. అదేవిధంగా రత్నాకరుడు తపస్సు చేసి ఆ తపస్సుకు ఫలితంగా విష్ణుమూర్తి రత్నగిరి కొండపై శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిగా అవతరించారు అని చెప్తుంటారు. ఇక టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. వ్రతానికి మనం టికెట్ తీసుకోవాలి. 300 రూపాయలు, 1000 రూపాయలు, 1500, 2000 రూపాయల టికెట్లు ఉంటాయి. మేమైతే 1000 రూపాయల టికెట్ తీసుకున్నాము. దాంట్లోనే దర్శనం కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి. మనం వ్రతం అవ్వగానే దర్శనం వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే వ్రతానికి కావాల్సిన సామాన్లు కూడా పక్కనే షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకొని ఇక డైరెక్ట్గా మనం 1000 రూపాయల టికెట్ క్యూ లైన్లోకి వెళ్ళిపోవడమే. గుడి ప్రాంగణం అంతా చాలా చాలా బాగుంటుందండి. ఏదో ఒక తెలియని డివైన్ ఫీలింగ్ ఉంటుంది మనకి, అక్కడి నుంచి అసలు రాబుద్ది కాదు, అంత బాగుంటుంది. ఇక స్వామి విషయానికి వస్తే నాకు తెలిసినంత వరకు నేను సత్యనారాయణ స్వామిని విష్ణుమూర్తి అవతారంలోనూ పక్కన 2 దంపతులు పూజ చేస్తూ ఉండడం, పూజారి చేయించడము, కలశం పెట్టుకుని ఉండడం, నారద మహర్షి ఉండడం అలా చూస్తున్నాను. కానీ ఇక్కడ ఎలా ఉంటారు అనేది నాకు ఇంతవరకు తెలీదు. బట్ చూసిన తర్వాత అసలు ఆ కళ్ళు నేను ఆ పక్కన తిప్పుకోలేకపోతున్నాను. నిజంగా నాకు 2 కళ్ళు సరిపోలేదండి చూడటానికి. మనకి శంకరుడు, అలాగే వీర వెంకట సత్యనారాయణ స్వామి, అలాగే సత్యవతి అమ్మవారు, ఆ ముగ్గురిని అలా దర్శించుకోవడం నిజంగా ఒక గొప్ప అనుభూతినిచ్చింది. అలాగే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చాలా బాగా జరిగిందండి. ఇంకా వాళ్ళు అక్కడ ఫొటోస్ తీశారు, అంటే మనం పే చేస్తే వాళ్ళు మనకు ఒక ఫోటో తీస్తారు, ఫ్యామిలీ ఫోటో, అది కూడా బాగా వచ్చింది. ఇక తర్వాత దర్శనం ఇంకా బాగా జరిగింది. నెక్స్ట్ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం. ఇప్పటి వరకు నేను 2 సార్లు తిన్నానండి. ఈరోజు నేను 3వసారి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తింటున్నాను. అది వేరే లెవెల్ అంతే. ఇక మా చిచ్చుబుడ్లు ఇద్దరికి 2 సెల్ ఫోన్లు కొనిచ్చేసాము. సో అలా కాసేపు ఆ ప్రాంగణం అంతా చూసుకునేసి 10:30 అయింది. ఇక నిదానంగా కొండ దిగేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి పక్కనే ఏదైనా హోటల్లో ఇక పిఠాపురంకి స్టార్ట్ అవ్వాలి. చెప్పినట్టుగానే కొండ కింద ఒక హోటల్ ఉండింది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. బట్ నాకైతే టేస్ట్ ఏం నచ్చలేదు. కడుపుకి ఏదో ఒకటి టైంకి తినాలి కాబట్టి ఇంకా తినేసి పిఠాపురంకి అయితే స్టార్ట్ అయ్యాము. అన్నవరం నుండి పిఠాపురం అప్రాక్సిమేట్లీ ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంచుమించుగా 1 అవర్ అలా పడుతుంది. సో మేమైతే 12 లోపలే అక్కడికి రీచ్ అయ్యాం, ఎందుకంటే మళ్ళీ 12:30కి క్లోజ్ చేసేస్తారు, మళ్ళీ ఈవినింగే ఓపెన్ చేస్తారు టెంపుల్. ఈ టెంపుల్లో 3 విశేషాలు ఉన్నాయి, చెప్తాను వినండి. మొదటిది, ఈ టెంపుల్ని పాదగయ క్షేత్రం అని కూడా పిలుస్తారు. ఎందుకంటే గయాసురుని యొక్క పాదాలు పడిన ప్రదేశం కాబట్టి దీన్ని పాదగయ అంటారు. మన భారతదేశంలో గయాసురుని తలబడిన ప్రదేశం బీహార్లో ఉంది, దాన్ని శిరోగయ అంటారు.
అలాగే నాభిబడిన ప్రదేశం ఒరిస్సాలో ఉంది, దాన్ని నాభిగయ అని అంటారు. టెంపుల్ అంతా చాలా ప్రశాంతంగా ఉంది, ఎక్కువ క్యూ లైన్లు అవేం లేకుండా దర్శనం కూడా చక్కగా బాగా జరిగింది. ఇక ఫైనలీ ప్రసాదాలు తీసుకున్నాము, ఎక్కువగా పులిహార పొట్లాలు తీసుకున్నాము, ఎందుకంటే ఇంకా లంచ్ చేసే పని లేకుండా వాటితోనే సరిపెట్టేద్దామని మేము. సో అవి తీసుకొని మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాము. ఇక డైరెక్ట్ విజయవాడ. పిఠాపురం నుంచి విజయవాడ అప్రాక్సిమేట్లీ ఒక 200 కిలోమీటర్స్ ఉంటుంది. మాకైతే 4.5 అవర్స్ టైం పట్టింది. మేము విజయవాడ రీచ్ అయ్యేసరికి 6:30 అలా అయింది. ఇక మా పిల్లలిద్దరికి అలాగే నా హస్బెండ్కి కూడా తలనీలాలు ఇచ్చేసి కృష్ణమ్మ నదిలో స్నానం చేసి నెక్స్ట్ దుర్గమ్మ దర్శనానికైతే బయలుదేరాము. కానీ ఏంటంటే కార్లు కొండపైకి వెళ్ళనివ్వట్లేదు, ఆల్రెడీ కొండపైన ఫుల్ అయిపోయింది, అందుకే కిందే కార్ పార్కింగ్ చేసేసి ఇక మేము లిఫ్ట్ అవైలబిలిటీ ఉందండి, సో లిఫ్ట్లో ఎక్కేసి కొండపైకి ఎక్కేసాము. దుర్గమ్మ వారు ఇంద్రకీలాద్రి కొండపైన ఉంటారు. ఇక్కడ అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఉంటారు. ఈ విజయవాడ దుర్గమ్మ గుడిలో కూడా ఎక్కువ క్యూ లైన్లు అవి లేకుండా మాకు దర్శనం అయితే చాలా ఫాస్ట్గానే అయిపోయింది. సో చక్కగా అమ్మవారిని దర్శించుకునేసి ఇక మేము ఎక్కడైనా డిన్నర్ చేసి చలో హైదరాబాద్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం హైదరాబాద్కి. ఈ ట్రిప్ అయితే చాలా బాగా జరిగింది. ఇంతటితో ఈ వీడియోని నేను ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విల్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.